కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకున్న పోలీసులు భారీగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని బలవంతంగా అంబులెన్స్ లోకి ఎక్కించారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అంబులెన్స్ లోకి ఎక్కించిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి తీసుకెళ్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. రాజమండ్రి తీసుకెళ్తారా లేకపోతే మరేదైనా ప్రాంతానికి తీసుకెళ్తారా అనే దానిపై మా ప్రతినిధి వంశీ మనకి మరింత సమాచారం ఇవ్వడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ. థ్యాంక్ యూ రవి. అదే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసే నేపథ్యంలో ముందస్తుగా ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగిందని మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని అదుపులోకి తీసుకునే నేపథ్యంలో ఆయనతో ఉన్న పాటు ఆ యొక్క పురుగుల మందు సేవించినట్టు మనకు సమాచారం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా పోలీసులందరూ కూడా ఆయన్ని అంబులెన్స్ లో ఎక్కించి రాజమండ్రి తరలిస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక పక్క కొడుకుని, ఒక పక్కన కోడల్ని, ఒక పక్కన తన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆయన సతీమణిని కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా మన విజువల్స్ లో దొరికినట్టు మనకి సమాచారం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో పద్మనాభాన్ని ఎక్కడ తరలించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది ఇంకా చేరేంత వరకు కూడా మన సమాచారం వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు రవి. అయితే ప్రస్తుతం కాపు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసిన తీరును కాపు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ప్రతి కోడల్లోనూ కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసే నేపథ్యంలో జరిగే ఏ రకమైనటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్త అయితే పాటిస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి బలగాలు జిల్లాలో అధిక స్థాయిలో ఉండడం, అదే రకంగా కాపులు ఏ రకంగా స్పందించబోతున్నారు, అందుకని ముందస్తుగానే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం, ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పోలీసు వ్యాన్లు ఎక్కించి తరలించినట్టు మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఈ సిబిసిఐడి ఆఫీస్ కి తరలించిపోతున్నారు, అనంతరం కోర్టుకి తరలించిపోతున్నారు, ఎటు తీసుకెళ్లిపోతున్నారు అన్నది సమాచారం ఇంకా రావాల్సి ఉన్నది రవి. రైట్ వంశీ, అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మనం విజువల్ లో చూస్తున్నాం, మొత్తం పోలీసులే ఉన్నారు అక్కడ. అంబులెన్స్ ను వైద్య పరీక్షల నిమిత్తం అంబులెన్స్ లో ముద్రగడ పద్మనాభాన్ని తరలిస్తున్న విజువల్స్ మనం నెంబర్ 1 న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. కొద్ది నిమిషాల క్రితం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అతి దారుణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకున్న తీరును కాపు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనకి ఒక సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్, అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు ముద్రగడ పద్మనాభాన్ని. కానీ పోలీసులు తలుపులు బద్దలు కొట్టే సమయంలో ముద్రగడ పద్మనాభం తన ఇంట్లో తనతో ఉన్న పురుగుల మందు తాగినట్లుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, అక్కడ ఉన్న అధికారులు అంబులెన్స్ లో ముద్రగడ పద్మనాభాన్ని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వంశీ. థ్యాంక్ యూ రవి. అయితే ముద్రగడ పద్మనాభం ఆయన అదుపులో తీసుకునే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన తోటి ఉన్నటువంటి పురుగుల మందు సేవించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కరినే అంబులెన్స్ లో తీసుకుని పూర్తి స్థాయిలో ఆయనకు వైద్య పరీక్షలు రాజమండ్రిలో అందించబోతున్నారా లేకపోతే కాకినాడ తీసుకెళ్లిపోతున్నారా అన్నది ఇంకా సమాచారం రావాల్సి ఉన్నది. అదే ఈ యొక్క పోలీసులు రూట్ మ్యాప్ ఆల్రెడీ ముందస్తుగానే సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఏ రకంగా బయటకు రాబోతుంది, ఇప్పటికే మీడియాకు సంబంధించి ఆంక్షలు కూడా విధించారు. అయితే ఎవరు కూడా లైవ్ ఇవ్వకూడదని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడని అదుపులో తీసుకున్న పోలీసులు ఎటు తరలించబోతున్నారు అన్నది ఇంకా విశ్వసనీయ అన్నట్టు సమాచారం రావాల్సి ఉన్నది. అయితే ముద్రగడ పద్మనాభం అయితే పూర్తి స్థాయిలో ఆయన పురుగుల మందు సేవించినట్టు అయితే పూర్తి స్థాయిలో సమాచారం అయితే మనకి అందుతుంది రవి. వంశీ, మీరు క్లియర్ గా చెప్పగలుగుతారా పురుగుల మందు తాగారు అనే దానిపై?
అదే ఆయన్ని వ్యాన్ లో ఎక్కించిన రీతిని బట్టి మనం చూసినట్టు మనకి విజువల్స్ లో దొరికినటువంటి విజువల్స్ ని చూసినట్లయితే ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి ఎక్కించినట్లయితే ఆయన కొద్దిగా ప్రతిఘటించేటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే ఆయన పూర్తిగా స్పృహ కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో అయితే మనం చూసినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అయితే ఆయన పురుగుల మందు సేవించాడని ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది విశ్వసనీయమైనటువంటి సమాచారం మనకి అందుతున్నటువంటి అవకాశం అయితే మనకి ఉన్నదని చెప్పుకోవచ్చు. అవి